కొత్తగా ఒక అధికార ప్రతినిధిగా జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక పక్క కూటమి పేర్లు వినిపిస్తున్నాయి, మరో పక్క చూస్తే అధికార పార్టీ ఆబ్వియస్లీ అది వాయిస్ ఉంటుంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం సౌండింగ్ చేస్తూనే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీ పార్టీ ఆనవాళ్ళు కావచ్చు, అసలు మీ పార్టీ గురించి మాట్లాడుకునే వాళ్ళు కావచ్చు, మా పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం మీ తరపు నుంచి కావచ్చు, అసలు ఎక్కడ కనపడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఏంది అసలు మీ వ్యూహం ఏంది? అసలు ఫస్ట్ మా వ్యూహం ఉంది, మాకు పార్టీ మమ్మల్ని కామెంట్ చేయటం కానీ ఇది కానీ చేయడానికి ఏ పార్టీకి ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పార్టీ అనేది ఒకటి ఉందని ప్రజలు కానీ నాయకులు కానీ గుర్తిస్తే కదా కామెంట్ చేయాలి. అదే అంటున్నారు, పోటీ వస్తున్నారు అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి గ్రౌండ్ లో ఆ పోటీ మీరు ఇస్తే కదా కామెంట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది? చర్చ ఎప్పుడు వస్తుంది? ఏదైనా కామెంట్లు చేసినప్పుడు చర్చ వస్తాయి. ఎందుకు కామెంట్లు చేయట్లేదు? మిగిలిన వాళ్ళలాగా ఈయనకి కేసులు కానీ లేకపోతే వ్యక్తిగత కేసులు కానీ అలాంటివి ఏమి లేవు. జయలక్ష్మి ఈయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కానీ కౌంటర్ చేయడం కానీ 1,00,000 కోట్ల ఆరోపణలు లేవు, లేదంటే స్కామ్ కేసులు లేవు, పవన్ కళ్యాణ్ గారు లాగా వ్యక్తిగత కేసులు ఏమి లేవు. అవి ఈయన వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఇంకేం లేదు. అయితే 6 అడుగులు అజాన్ పోవడానికి ఎట్లాంటి కామెంట్ అయ్యేమో నిలబడవు. చేస్తే మేమేం మాట్లాడతాం? మేము ప్రజా ప్రయోజనాల కోసం వచ్చాం, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చాం. చర్చ ఎప్పుడు వస్తుంది? చంద్రబాబు గారు మాట్లాడినట్లు కామెంట్లు చేయడం చర్చ ఎప్పుడు వస్తుంది? పార్టీ గురించి చర్చ ఎప్పుడు వస్తుంది? ఇతర పార్టీలు మన మీద కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇచ్చినప్పుడు చర్చ వస్తుంది. మేము మా గురించి కామెంట్ చేస్తే మా యొక్క ప్రజా మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా మేము ఛాలెంజ్ చేస్తాం కాబట్టి అవి వాళ్ళు ఎవరో చేయరు కాబట్టి చేయరు కాబట్టి అవసరం లేదు కదా. అందుకంటున్నా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కనుక మా మీద కామెంట్ చేస్తే మేము ప్రజా సంక్షేమం కోసం వచ్చాం, రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజాభివృద్ధి కోసం వచ్చాం, ఇదిగోండి అని చెప్పేసి మాది ఉపాధి మా ఎజెండా సంక్షేమం కంటే అని చెప్పేసి మేము ఎక్కడ మాట్లాడతామో దీనికి సమాధానం చెప్పే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మా మీద కౌంటర్ చేస్తే మళ్ళీ దీనికి ఎక్కడ చర్చాంశం వద్దు, మళ్ళీ ప్రజలు వీళ్ళు ఎక్కడ బలపడతారని భయం చేస్తే మా మీద ఎవరు కామెంట్ చేసే ధైర్యం లేక ఎట్లున్నారు. ఇంతకుమించి ఏం కావాలి? ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే తను పోటీ చేసే నియోజకవర్గంలో బాండ్ పేపర్ ఇచ్చి నేను మీ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తాను, లేదంటే ఇది చేయండి అని చెప్పేసి ఇచ్చే దమ్మున్న అధ్యక్షుడు ఏ పార్టీ అధ్యక్షుడైనా ఉన్నాడా? చెప్పండి మీరు. సరే, పార్టీల కంటే మీ మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలైతే మీ గురించి మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకుంటున్నారుగా. మేనిఫెస్టో గురించి మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము కమిటీలు ఏమి అన్నీ చేస్తున్నాము, అన్నీ బాగుంది. మా ప్రజలు మాట్లాడుకోండి ఎందుకుంటున్నారు? మాట్లాడుకుంటున్నారు. పై కనపడరు, ఇది సైలెంట్, ఇది ఓటింగ్. పవన్ కళ్యాణ్ లాగా పోవాలి. మాకు పై కనపడే ఓట్లు మాకు అక్కర్లేదు. మేము జనాల్ని మోటివేట్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర పరిస్థితి, ఇది మేము వస్తే ఇది చేస్తున్నాము. గిట్టుబాటు ధర ఇంతవరకు ఎవరు ఇస్తానని చెప్పలా. స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఫస్ట్ టైం ఇండియాలో మొట్టమొదటి పార్టీ బయటకు వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. మరి ప్రతి మనిషికి 10 లక్షల రూపాయల బీమా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు వరకు ప్రైవేట్ కంపెనీలకి దారాగతం చేస్తున్నారు మన అమౌంట్ అంతా కూడా. అట్లాగే నియోజకవర్గానికి 100 కోట్లు, గ్రామానికి 1 కోటి రూపాయలు ఎవరి ఇయర్. అది మళ్ళీ ప్రజల చేతే స్కూటనింగ్ జరుగుద్ది. ఆడపిల్ల పుడితే టేకు చెట్టు సంపద కూడా పెరగాలని చెప్పేసి అదొక కాన్సెప్టు. ఒకటి కాదు మేము ఇచ్చేది, అన్ని రకాలుగా. ఈ రోజున యువతను గుర్తించే స్థాయిలో ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేవు అసలు యువత టాలెంట్. ఎందుకంటే మన దేశంలో యువత అతి నైపుణ్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నట్లు బిగిస్తానుకో లేదంటే సర్వీసింగ్ చేయడానికి ఎట్లాంటి ఒక లేబర్ వర్క్ చేపిస్తున్నారు తప్పించి యువతని టాలెంట్ని ఉపయోగించుకొని చేయడం లేదు. ఉదాహరణగా కియా మోటార్స్ ఉంది. కియా మోటార్స్ ఎక్కడదండి? అది కొరియా కంపెనీ. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు. మరి అక్కడ ఎందుకు పెట్టుకోలేదు? అక్కడ పాపులేషన్ తక్కువ, మార్కెటింగ్ తక్కువ. మన దేశంలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ పెట్టినారు. వాళ్ళు ఇచ్చే కమిషన్ కక్కుర్తిపడి మన ప్రభుత్వాలు ఇచ్చారు తప్పించి ఇక్కడ మన టాలెంట్ని ఉపయోగించుకుని చేస్తున్నారా? ఇక్కడ మన టాలెంట్ని ఉపయోగించుకుంటే నీళ్ళతో నడుపుతారు మన వాళ్ళు కారుని. అంత సామర్థ్యం కలిగిన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు. అవేమీ చేయకోకుండా మన యువతని నట్లు బిగించడానికి ఎన్నో సర్వీసింగ్ చేయడానికి ఈవెన్ వాళ్ళ యొక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక ఇండస్ట్రీ వస్తుంది, దానికి అనుబంధ ఇండస్ట్రీస్ అనేక వస్తాయి. ఈవెన్ సపోజ్ మీకు ఈ వైపర్లోని కార్ వైపర్ అది కూడా కొరియా నుంచి దిగుమతి చేసుకుంటారు. మళ్ళీ అక్కడికి ఆ రబ్బర్ కూడా మనకి కేరళ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకు చేయట్లేదు మనోళ్ళు? ఎందుకు చేయట్లేదు? మనోళ్ళకి ఆ కమిషన్లే కావాలి. అదే 20 లక్షల కారు మనకి 10 లక్షలకి ఇది అవుద్ది. మన ఇండస్ట్రియల్గా పెట్టి మన యువతను కనుక ఉపయోగించుకున్నట్టయితే మన యువతను ఎంకరేజ్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్యూర్. కాబట్టి ఈ ప్రతిభ ఉన్నటువంటి యువతను గుర్తించే ఆ యువతని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కొరకే జయలక్ష్మీనారాయణ గారు పార్టీని పెట్టారు. అందుకనే ఇండస్ట్రీస్ గాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే జయలక్ష్మీనారాయణ గారు వచ్చారు తప్పించి
అందరిలాగా మాటలు చెప్పి మద్యం ఇచ్చో డబ్బులు ఇచ్చో లేకపోతే బిర్యానీలు పెట్టో ఓట్లు కాదు. యువతను ప్రభావితం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలను గెలిపించడానికి దశాబ్దాలుగా ప్రజలు మోసపోతున్నారు. ప్రజలను గెలిపించడానికి జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టి ముందుకు వచ్చారు తప్పించి అందరిలాగా మభ్య పెట్టి మాయ చేయడానికి రాలేదు. మభ్య పెట్టట్లేదు, కానీ మీరు ఇంటింటికి వెళ్ళి మా మేనిఫెస్టో ఇది మేము చేస్తాం, ఇది చేయకపోతే మీరు మీకు నచ్చింది మీరు చేయొచ్చు, లేదా మీరు క్వశ్చన్ చేయొచ్చు అని ఒక బాండ్ పేపర్ ఇస్తున్నారు. ఆ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు. రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చారు, లేకపోతే మీరు గెలిచారు, లేకపోతే చట్టసభలో ఉన్నారు, లేకపోతే శాసనాలు చేస్తున్నారు. ఇవి జరగకపోతే ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చి ఎవరిని అడగాలి ప్రజలు? మీరు ఎవరికైతే బాండ్ పేపర్ రాసిచ్చారో ఆ బాండ్ పేపర్కి వ్యాలిడిటీ ఏంది అసలు? రేపొద్దున ఆ బాండ్ పేపర్ పట్టుకొని వస్తే పట్టించుకునేది ఎవరు? ఒకవేళ ఆ బాండ్ పేపర్లో ఉన్నవి జరగకపోతే మీరు ఇచ్చిన బాండ్ పేపర్ అని మీ దగ్గరికి అసలు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఫస్ట్ వస్తే మీరు చేసేది ఏంది, చేయాలనుకుంటుంది ఏంది? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక విశాఖ నార్త్లో ఈ సమస్యలు ప్రజా సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కాదు, ప్రజా సమస్యలు. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద చేయాలి. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, అవి పక్కన పెడదాం. ఆ ప్రజా సమస్యలు ఆ యొక్క నార్త్ నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి బాండ్ ఇస్తున్నారో అది నిర్వర్తించలేని పక్షంలో జేడీ గారు మాకు అన్యాయం చేశారని ఆ ప్రజలు ఇచ్చేస్తున్న తరపున, ఆ ప్రజల తరపున ఈ పార్టీ అధికార ప్రతినిధిగా జేడీ గారిని నేను కోర్టుకు లాగుతా. ఇది ఓపెన్ ఛాలెంజ్, కెమెరా ముందు ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. వీడియోని చేస్తాడా లేదా అనుకోవచ్చు మీరు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ గారికి లెటర్ రాశాను నేను. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఇవ్వటం వలన నా ప్రెస్ మీట్కి అక్కడ వాల్యూ లేకుండా పోయింది. ఇదే రైతులకు జరుగుతున్న అన్యాయం మీద జడ్జిలు కేసు కొట్టేసి నన్ను వెనక్కి పిలిచి నీకేం కావాలని చెప్పి అడిగారు. అదే నేను కాంప్రమైజ్ కాలేక అదే న్యాయమూర్తుల మీద సీజేఐకి, రాష్ట్రపతికి, నల్సాయికి, లోక్పాల్కి లెటర్ రాశా. తప్పు నాదైతే శిక్షించని చట్టానికి అతీతం కాదు. నా దగ్గర ఆధారాలు ఉండి నాకు జరిగిన అన్యాయం మీద కనుక ఈ న్యాయమూర్తులు న్యాయం చేయలేని పక్షంలో మీరు భావించినట్లయితే ఐపీసీ 219 ప్రకారం ఈ న్యాయమూర్తిని కఠినంగా శిక్షించి దేశంలో రైతులను కాపాడని చెప్పి లెటర్ రాసిన చరిత్ర నాది. అలాంటిది విశాఖ నార్త్ ప్రజలకి ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు కనుక గెలిచి అన్యాయం కనుక చేస్తే ఆ ప్రజలకు అండగా నేను జేడీ లక్ష్మీనారాయణ గారిని కోర్టుకి ఇడుస్తా. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 2014లో కలిసి ఇప్పుడులానే కూటమితో ముందుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే బాధ్యత నాది, ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి షర్టు పట్టుకునైనా సరే నేను ప్రశ్నించే తత్వం నాది, ప్రశ్నించడానికి నేనున్నా అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారి తరఫున. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసాము, ఎక్కడ సమస్యలు లేవా, లేకపోతే ఎక్కడ పట్టుకోవడానికి ఆయనకి అవకాశం రాలేదా, పట్టుకునే పరిస్థితి లేదా? ప్రశ్నించడం కోసం వచ్చావు పవన్ కళ్యాణ్, నువ్వు ఏం చేస్తావు అని చెప్పి జేడీ గారికి కూడా ఇదే కామెంట్లు మీరు చేస్తున్నారు. మీరు ఇదే కామెంట్ చేయటం కాదు, నేను ఆన్ కెమెరా ముందు ఛాలెంజ్ చేస్తున్నా. విశాఖ నార్త్ ప్రజలకే జేడీ లక్ష్మీనారాయణ గారు కదా అండగా ఉన్నా, నేను అండగా ఉంటున్నా. ఈ రోజు నుంచి నేను అండగా ఉంటున్నా. జేడీ లక్ష్మీనారాయణ గారిని గెలిపించి ఆ ప్రాంత సమస్యలు కనుక పరిష్కరించకపోతే, ఆయన కనుక కోర్టుకు లాగపోతే, ఆయన ఇచ్చినటువంటి బాండ్ పేపర్ని బేస్ చేసుకుని కోర్టుకు లాగపోతే నా పేరు అనగానే రామప్రసాద్ సన్న వెంకటరత్నమే కాదు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించట్లేదని చెప్పేసి పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరంగా నేను పోరాడుతున్నాను. నేను కామెంట్ నేను ప్రశ్నించిన విధంగా జనసేన పార్టీని ఎవరు ప్రశ్నించలేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కావాలంటే అనగానే రామప్రసాద్ కొట్టినప్పుడు ఎన్ని వీడియోస్ కానీ ఎన్ని పోస్టులు కానీ వస్తాయో. ఇవాళ ఈ రోజు కొత్తగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేసింది నేను, న్యాయమూర్తుల మీద కంప్లైంట్ చేసింది నేను. అట్లాంటిది ఒక ఎమ్మెల్యేగా జేడీ లక్ష్మీనారాయణ గారు కలిసి ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ కూర్చుంటాను. అధికార ప్రతినిధిగా నాకు పదవి ఇచ్చి మా జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు వెన్ను చూపడం నేర్పలేదు ఎప్పుడూ కూడా. ఆ అవకాశం ఆయన ఇస్తారని కూడా నేను అనుకోను. కెమెరా ముందు చెబుతున్నాను. ఆయన విధి నిర్వహణలో ఎలా ఉండాలి, ఒక ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఆఫ్టర్ ఒక నియోజకవర్గ సమస్యని పరిష్కరించలేని అసహ్య స్థితిలో ఆయన ఉంటారని నేను ఎప్పుడు అనుకుంటలేదు. అవకాశం రాదు కూడా. ఒకవేళ వస్తే ప్రజలు కనుక నిజంగానే ఈయన వలన మేము ఓటేసాము, మేము నష్టం జరిగిందని కనుక మా ఓటు మురిగిపోయింది ఈయనకి వేయటం వలన కనుక భావిస్తే నేను వాళ్ళకి అండగా నిలబడతాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇదే ఛాలెంజ్ ఏ అధికార ప్రతినిధి అయినా, ఏ పార్టీ వాడైనా సరే ఆ అధ్యక్షుడి మీద ఛాలెంజ్ చేసే దమ్ముందా? మీ మీద మీరు రాసి పెట్టుకోండి. నేను మన వాళ్ళెవరిలాగో పేక్ కోసేసుకుంటాను, బ్లేడ్ తీసుకుంటాను ఇలాంటి కాదు నేను మాట్లాడేది. గతంలో చేసి చూపించా. పవన్ కళ్యాణ్ నిలదీశా. చంద్రబాబు నాయుడు మీద డీజీపీకి లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ నడిపోట్లో న్యాయమూర్తుల మీద లెటర్ రాసే ప్రెసిడెంట్కి వీళ్ళందరికీ కూడా. ఇంకేం కావాలి నా సత్తా ఇది చేసుకోవడానికి? విశాఖ నార్త్ ప్రజలకి నేను అండగా ఉన్నా.
జేడీ గారు కాదు, నేను అండగా ఉన్నా, నన్ను చూసి ఓటేయండి. మీకు ఈ జేడీ గారు కనుక చేయకపోతే ఆయనకి కోర్టులాడ నేను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా. అది మా ధైర్యం, అది మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు, ప్రజా మేనిఫెస్టో. ఏదైనా సరే పార్టీ పెట్టినా మేనిఫెస్టో తయారు చేస్తారు. ఈయన ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని మేనిఫెస్టో రెడీ చేసుకున్నాక పార్టీ పెట్టారు. బయటి పార్టీలకి మాకు తేడా అది. బయటి పార్టీలు డబ్బు మధ్యంతో మైమరుస్తాయి జనాలే, మేము కన్విన్స్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మాకు కొంచెం లేట్ అవ్వచ్చు, అంతేగాని మాట తప్పేది కాదు. అదే అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల మీద ఒక స్కూటనింగ్ చేసి సమస్యలు ఏంటని కూడా పరిష్కరించడానికి ఇది ఉంటుంది. అధికారం వస్తే అది కూడా మేమే చేస్తాం. మేము ప్రజలు ఇప్పుడు తెలివి మీరారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డిని చూసాం, తెలుగుదేశాన్ని చూసాం, ఈసారి జేడీ లక్ష్మణ్ గారిని చూసి ఈయనకి అధికారం ఇస్తాననుకోండి, అప్పుడైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గం ఏ మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేంత వరకు 5 ఏళ్లలో నేను నిద్రపోను. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీలోనే ఉంటూ జేడీ గారికి ఎప్పటికప్పుడు నేను మెమరాండం ఇస్తానంట, సార్ ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఆయన ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గం మీద కనుక ఏం జరిగితే నేను ఓపెన్ ఛాలెంజ్ కెమెరా డేట్ నోట్ చేసుకొని ఇది చేసుకుని నా పేరు ఇది ఇంకెంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ చేసే ఏ పార్టీ అయినా సరే ఉందా దమ్ముగా? సో ఫైనల్గా మీ పార్టీ విధి విధానాలు ఇవే అంటారు. ప్రజలను మోసపోతున్న ప్రజలను గెలిపించడమే మా ఎజెండా. మిగిలిన వాళ్ళదే కోర్టులకి అండగా కుర్చీ ఎజెండా వీళ్ళది, కేంద్రాన్ని మొకరెళ్ళడం వీళ్ళ ఎజెండా. మాకు జేడీ గారి ఎజెండా అంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి మోసపోతున్న ప్రజలను గెలిపించడమే జేడీ గారి ఎజెండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అనగానే రాంప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.